హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రమే వర్షాలు పడనున్నాయి. చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుంది. వివరాల్లోకి వెళ్లి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడుతుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర బెల్ట్ మొత్తం కూడా రానున్నటువంటి 24 గంటల నుంచి 48 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తుని, రాజమహేంద్రవరం, సోమవరం, రాజమండ్రి, ఏలూరు, అశ్వరావుపేట, అనకాపల్లి, జంగారెడ్డిగూడెం, పాడేరు, అరకు, సాలూరు, పార్వతీపురం, విజయనగరం, భీమవరం, సింహాచలం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్యాంధ్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి పొడి వాతావరణమే కొనసాగుతుంది. కానీ ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు నమోదవుతాయి గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాలలో. ఇక ఆ తరువాత మనకి రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణమే, ఎటువంటి వర్షాలు నమోదు కావు. హైదరాబాద్ లో కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం చలి తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. పొడి వాతావరణమే కొనసాగుతుంది. డిసెంబర్ 27, 28, 29 తేదీల వరకు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో ఇలా అడపాదడపా వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.